వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ జూన్ 27వ తేదీ 2024 గురువారం రోజు పంచాంగం తెలుసుకుందాం. ముందుగా మంచి మాట. బాధ్యతా నిర్వహణలో మనిషిలో శౌర్యం వెలికి వస్తుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈరోజు గురువారము బృహస్పతి వాసరః. శ్రీ క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు. జ్యేష్ఠమాసము. సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి కృష్ణపక్ష షష్ఠి. ఇది చంద్రమాసంలో 20వ తిథి. జూన్ 26వ తేదీ బుధవారము రాత్రి 8:55 నుండి జూన్ 27వ తేదీ గురువారము రాత్రి 6:39 వరకు ఈ తిథి ఉంది. తరువాత తిథి కృష్ణపక్ష సప్తమి. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం. జూన్ 26వ తేదీ బుధవారము మధ్యాహ్నం 1:05 నుండి జూన్ 27వ తేదీ గురువారము ఉదయం 11:36 వరకు ఈ నక్షత్రం ఉంది. తరువాత నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు యోగం ఆయుష్మాన్ యోగం. జూన్ 27వ తేదీ గురువారము తెల్లవారుజాము 3:20 నుండి జూన్ 28వ తేదీ శుక్రవారము రాత్రి 12:27 వరకు ఈ యోగము ఉంది. తరువాత యోగం సౌభాగ్య యోగం. ఈరోజు కరణం గరణి కరణం. జూన్ 26వ తేదీ బుధవారము రాత్రి 8:55 నుండి జూన్ 27వ తేదీ గురువారము ఉదయం 7:47 వరకు ఈ కరణం ఉంది. తరువాత కరణం వణజి కరణం. ఈరోజు శుభకార్యాలకు, నూతన వస్తు వాహన కొనుగోలుకు, అలాగే భూమి పూజ, గృహ ప్రవేశాలకు మొదలగు అన్ని శుభకార్యాలకు అనువైననా కాదా అనే విషయాలను ఈరోజు ఉన్నటువంటి వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి అంశాలను బట్టి ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. ఈరోజు మంచి సమయములు. నేడు అమృత కాలము తెల్లవారుజాము 2:39 నుండి తెల్లవారుజాము 4:09 వరకు ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం మధ్యాహ్నం 1:57 నుండి మధ్యాహ్నం 3:34 వరకు ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం సాయంత్రము 5:37 నుండి రాత్రి 7:08 వరకు ఉంటుంది. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వర్జము ఉదయం 9:03 నుండి ఉదయం 10:40 వరకు ఉంటుంది. వర్జ్యం అంటే విడువతగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం
ఉదయం 10:13 నుండి ఉదయం 11:05 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రము 4:15 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు గుళిక కాలం తెల్లవారుజాము 5:48 నుండి ఉదయం 7:26 వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈరోజు శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేడు వజ్రయోగము ఉన్నది. దీని ఫలితము దృఢ సంకల్పముతో కార్యజయము కలుగును అని సూచిస్తుంది. ఈరోజుకు అధిపతి కార్తికేయ. క్రొత్త స్నేహితులను కలవడం మైత్రి ప్రయత్నములకు మంచిది. ఈరోజు శతభిష నక్షత్రం ఉన్నది. ప్రయాణాలు ప్రారంభించడానికి శుభకార్యాలకు మంచిది. ఈరోజు ఆయుష్మాన్ యోగం ఉన్నది. ఈ యోగం శుభకార్యాలకు అనుకూలం. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు గరణీకరణం ఉన్నది. ఈ కరణం శుభకార్యక్రమాలకు అనుకూలం కాదు. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు దిశ శూల దక్షిణ దిశగా ఉంటుంది. ఈరోజు దక్షిణ దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే పెరుగు లేదా జీలకర్రను తిని ఇంటి నుంచి బయలుదేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.